హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మనటెక్పీడియా. ఈ రోజు నేను ఒక లామినేటర్ మిషన్ అయితే తీసుకొచ్చిన. ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అన్నమాట. అంటే తక్కువ రేటు అండ్ A4 సైజ్ వరకు దీని కెపాసిటీ. ఎవరైనా తక్కువ రేట్లో లామినేషన్ మిషన్ కావాలనుకుంటే మాత్రము ఈ కంపెనీది మీరు ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. కంపెనీ పేరు వచ్చేసేసి స్టాక్ అన్నమాట, STOK. సో వీళ్ళ కంపెనీది నేను ఏదో ఆర్డర్ అయితే ఇచ్చినాను. దీని ఒకసారి నేను చూపిస్తాను, మీకు డెమోన్స్ట్రేషన్ చూపిస్తాను, చూడండి. సో లో బడ్జెట్ లో ఎవరికన్నా లామినేషన్ మిషన్ కావాలంటే, అంటే జెబ్రానిక్ ఉంటుంది మీకు, ఇంటెక్స్ లో ఉంటాయి లామినేషన్ మిషన్స్, బట్ మోర్ దెన్ 3000 2800 రేంజ్ లో ఉంటాయి. సో ఇదేంటంటే మనకు 1300 లోపటే వస్తుంది అనమాట. ఆల్మోస్ట్ 1250 నుంచి 1300 మధ్యలో వస్తుంది. సో ఇది వచ్చేసేసి ఓపెన్ చేద్దాము. సో ఇది A4 సైజ్ కెపాసిటీ అనమాట, A4 సైజ్ కేబుల్ కెపాసిటీ. దీంట్లో ఒక యూజర్ మాన్యువల్ అయితే వచ్చింది మనకు. యూజర్ మాన్యువల్ వచ్చింది. ఇది మంచిగా కరెక్ట్ గా అన్ని చదవండి. సో మనం ఆల్రెడీ లామినేషన్ మిషన్ నేను ఆపరేట్ చేసిన కాబట్టి నేనైతే పక్కకు పెడుతున్నా. సో మీరు ఎవరైతే ఫస్ట్ టైం యూజ్ చేసే వాళ్ళు ఉంటారో కంపల్సరీ ఈ మాన్యువల్ అనేది మొత్తం చదవండి. ఎందుకంటే ప్రికాషన్స్ కూడా ఉంటాయి కొన్ని, దాన్ని బట్టి వేయాలి. ఇంకోటి ఈ మిషన్ ఏంటంటే A4 సైజ్ పట్టుకే దీని లాస్ట్ కెపాసిటీ, ఫైనల్ కెపాసిటీ A4 సైజ్ కి దాటి రాదు. A3 కావాలన్నా మళ్ళీ మీరు పెద్దది కొనుక్కోవాల్సి వస్తుంది. సో ఇది మనము ఒకసారి డెమోన్స్ట్రేషన్ చూద్దాము, మీకు అర్థమవుతుంది. నేను ఏదైనా ఒక శాంపుల్ డెమోన్స్ట్రేషన్ అయితే చేసి చూపిస్తా. ఈ పేపర్ ఉంది కదా, ఇది నార్మల్ కార్డ్, గ్లౌజీ పేపర్ అనమాట. దీన్ని మనం లామినేషన్ చేసి నేను ఇప్పుడు మీకు చూపిస్తాను క్లియర్ గా. మీకు తెలిసిద్దే, దీనికి కావాల్సింది మనకి ఏంటంటే నా పౌచెస్ కావాలి. సో మీకు తెలిసిందే, ఈ పౌచెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మీరు ఏ పౌచ్ అంటే, పెద్ద ఆధార్ కార్డ్కి అయితే పెద్ద ఆధార్ కార్డు, చిన్న దానికి అయితే చిన్నది ఉంటుంది. అండ్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆధార్ కార్డు ఉంటుంది. సో మనం ఏం చేద్దామంటే దీన్ని అడ్జస్ట్మెంట్గా అయితే ఈ ఫోటోని అయితే మనము అడ్జస్ట్మెంట్ చేసుకుందాం ఇప్పుడు ప్రస్తుతానికి. సో నేను దీన్ని ఏం చేస్తానంటే దీనికి తగ్గట్టుగా నేను కట్ చేసుకుంటాను. ఈ గ్యాప్ లో మనం ఏం చేద్దామంటే ప్లగ్ ఇన్ చేద్దాము మోటార్ని. ఇక్కడ మనకు ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది చూడండి. ఇక్కడ మనము హీట్ కొట్టాలి అనమాట. హీట్ అంటే హాట్ లో రావాలి. హాట్ లో వచ్చినప్పుడు ఇక్కడ మనకు బ్లూ లైట్ వస్తుంది, క్లియర్ గా చూడండి. సో ఇట్లా బ్లూ లైట్ వస్తుంది. అది ఆరెంజ్, పక్కన ఆరెంజ్ లైట్ వచ్చింది అంటే మనకు రెడీ అయినట్టు అనమాట. అప్పుడు మనం పౌచ్ లో ఈ ఫోటో అనేది పెట్టేసి మనం ఇక్కడ నుంచి ఇన్సర్ట్ చేయాలి. సో నేను ఫోటో అయితే తీసుకున్నా. ఫోటో తీసుకున్న తర్వాత మీరు ఎగ్జాంపుల్ ఆధార్ కార్డ్ అనుకోండి, నేను ఆధార్ కార్డ్ తీసుకోవట్లేదు. ఫోటో తీసుకున్నా, ఈ ఫోటో అయితే ఇక్కడ పెట్టిన అనమాట. సో కార్నర్ లో ఒకటి నేను షార్ప్ చేసుకున్నా. సో ఇప్పుడు వెయిటింగ్ చేస్తున్నాను నేను ఇక్కడ. హీట్ అవ్వడానికి మనకు టైం పడుతుంది. హీటర్ ఎప్పుడైనా మనకు ఎప్పుడైతే ఇది రెడీ అవుతుందో, రెడీ అయిన తర్వాత మనకి ఏదైతే క్లోజ్ పార్ట్ ఉంటుందో, ఈ క్లోజ్ పార్ట్ అంటే ఓపెన్, నాన్ ఓపెన్ సైడ్, ఈ నాన్ ఓపెన్ సైడ్ అనేది ఫస్ట్ ఇన్సర్ట్ చేయాలన్నమాట. ఇక్కడ సైడ్ ఇట్లా ఓపెన్ సైడ్ అనేది ఇన్సర్ట్ చేయొద్దు. ఎక్కడైతే సీల్డ్ ఉంటుందో ఎడ్జ్, ఆ సీల్డ్ ఉన్న ఎడ్జ్ ని మనం ఇన్సర్ట్ చేయాలి. సో దట్ అది స్మూత్ గా లాక్కుంటూ వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది, ఇప్పుడు ఆరెంజ్ కలర్ లైట్ వచ్చింది చూడండి. ఆరెంజ్ కలర్ లైట్ వచ్చింది అంటే రెడీ అని ఉంది. సో ఇప్పుడు నేనేం చేస్తాను, రెడీ ఉంది కాబట్టి నేను దీన్ని ఇందులోకి ఇన్సర్ట్ చేస్తాను. ఇన్సర్ట్ చేసేసి వదిలేస్తే దానంతలో అదే లాక్కుంటూ ఉంటుంది. చూడండి మిమ్మల్ని మీరు.
హీట్ స్మెల్ వస్తుంది, మీరేం దానికి షాక్ అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ నార్మల్ స్మెల్ వస్తుంది హీట్కి. సో ఇది ఎవరైతే తక్కువ యూజ్ చేస్తారో వాళ్ళకి ఈ లామినేటర్ నేను సజెస్ట్ చేస్తాను. సో ఇక్కడ ఆగిపోయింది చూడండి, ఎంత నీట్గా వచ్చింది ఫోటో. సో ఇదన్నమాట ఓవరాల్గా ఇది ప్రాసెస్. ఇది అయిపోయిన వెంటనే మనం ఏం చేయాలి అంటే ఇక్కడ కోల్డ్ బటర్ ఉంటుంది, ఈ కోల్డ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకుంటే ఇది కొంచెం చల్లగా అవుతుంది. అంటే మళ్ళీ నెక్స్ట్ మనం ఏదైనా వర్క్లో ఉన్నాము ఆ లోపల చల్లగా కావాలి అనుకుంటే మనం అట్లా చేసుకోవచ్చు. లేదు కంప్లీట్గా మనకి ఏం వర్క్ లేదు అంటే డైరెక్ట్గా మీరు ఇక్కడ ఆఫ్ బటన్ ఆఫ్ చేసేసుకొని ప్రోడక్ట్ అనేది తీసేయచ్చు. సో నాకైతే ఈ ప్రోడక్ట్ చాలా నచ్చింది. మోడల్ పేరు వచ్చేసి STLA4, కంపెనీ పేరు వచ్చేసి స్టాక్, STOK స్టాక్. చూడండి STOK స్టాక్, మోడల్ పేరు వచ్చి STLA4. నేను లింక్ బయోలో పెడతాను, మీరు ఎవరైనా కావాలంటే వెళ్ళి కొనుక్కోవచ్చు. డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి లింక్ నేను.